100% it is only by the grace of God. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఐ వర్క్ ఇన్ లండన్. లండన్లో మరి దేవుని యొక్క కృపను బట్టి నాకు ఆ హ్యాడ్ ఎన్హెచ్ఎస్ జాబ్ ఓకే. సో ఇంకా గవర్నమెంట్ జాబ్ ఎలా ఉందో అక్కడ ఎన్హెచ్ఎస్ హెల్త్ స్కీమ్లో నాకు మంచి జాబ్ తోనే దేవుడు బ్లెస్ చేశాను. కానీ మేము ఇక్కడ ఎప్పుడైతే అక్కడ నుండి బ్రేక్ చేశాను, సో గాడ్ వాస్ గివింగ్ us దేవుని చిత్తము అక్కడ మేము ఉండాలని. సో వాట్ ఎవర్ ఈస్ వర్కింగ్ ఇన్ అవర్ రైట్స్ గాడ్ వి విల్ డూ ఇట్ అని మరి అక్కడ నేను రిజైన్ చేశాను. ఎన్హెచ్ఎస్లో ఉన్న మంచి జాబ్ ఏదైతే ఉందో అది రిజైన్ చేశాను. చేసిన తర్వాత మా యొక్క కొలీగ్స్ హాస్పిటల్ ఐ వర్క్ ఇన్ గ్రేట్ రెసిడెంట్ హాస్పిటల్ ఇన్ స్మిటన్. గ్రేట్ రెసిడెంట్ హాస్పిటల్లో వర్క్ చేశాను. చేసిన తర్వాత నా కొలీగ్స్ నా వాళ్ళందరూ అడిగారు, అదేంటంటే మీరు ఇంత మంచి జాబ్ వదిలేసి వెళ్తా ఉన్నాను, మరి ఇక్కడ జాబ్ మేము వెతుకుతా ఉన్నాం, ఇక్కడ అనేక మంది ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసి పార్ట్ టైం జాబ్ చేసి మేము గడుపుతున్నాం, అదేంటి మీరు ఇంత మంచి ఎన్హెచ్ఎస్ జాబ్ రిజైన్ చేసి వెళ్తారా మీ అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ మీరు రిజైన్ దట్ జాబ్ రిజైన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. సో గాడ్స్ ఫేవర్ వాస్ విత్ us ఆల్వేస్. దేవుని యొక్క ఫేవర్ ఎప్పుడు మాకు తోడుగా ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు తోడై పంపుతారు. సో హీ హెల్ప్ us టు వర్క్ ఇన్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వర్క్ చేయడానికి దేవుడు మాకు ఎంతో సహాయం చేశారు. సో దేవుడికి మహిమ కలుగుగా. ఒకప్పుడు దేవుడు తెలియక ముందు నాకు అసలు సమాధానం ఉండేది కాదు. సో ఎప్పుడు కూడా ఎవరైనా ఒక మాట ఏదైనా అన్నారనుకోండి, సో దాని గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. దాని గురించి ఆలోచన వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత సో ఐఎమ్ హ్యావింగ్ దట్ పీస్. ఐ విల్ ఫర్గివ్ ఎవ్రీవన్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ జీసస్. మనం దేవుడికి చాలా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. సో ఆయన చేసిన దానికి మనం ఏ నుంచి కూడా రుణం చెల్లించలేము. మనం ఓల్డ్ టెస్టమెంట్లో చూసినట్లయితే సొలొమన్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ఎ బిగ్ టెంపుల్. సో దావీదు యొక్క కృపలని దేవుడు దావీదుకి చూపించిన కృపను ఏం చేశాడు, సో ఎంతమంది లేబరర్స్ వర్క్ చేశారో తెలుసా సొలొమన్ టెంపుల్ కోసం? ఎవరైనా చెప్తారా సొలొమన్ టెంపుల్ కోసం ఎంతమంది వర్క్ చేశారో? 1,53,000 మెంబర్స్. 1,53,600 మెంబర్స్ వర్క్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్. మరి 17,000 మెంబర్స్ ఏం చేసేవారంటే దే వర్ క్యారింగ్ ఆల్ ద వర్క్ ఫర్ ద కన్స్ట్రక్షన్. ఏదైతే ఉందో దాన్ని క్యారీ చేయడానికి ఉండేవారు. మరి 18,000 మెంబర్స్ అందరూ కూడా సో దేవుడు మరి కొండల మీద మౌంటైన్స్ మీద కానీ ఆ యొక్క స్టోన్స్ ఏదైతే అవసరం ఉందో కానీ ఆ స్టోన్స్ మీద వర్క్ చేయడం చేసేవారు. సో 153,000 3,600 మెంబర్స్ సూపర్వైజర్స్గా ఉండేవారు. సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద